ఒంగోలు మండలం, ఒంగోలు ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో వేద స్మార్త ప్రవర్తక విద్వత్ పరీక్షా పరిషత్ అనేటువంటి ఒక సొసైటీ ఉన్నది. ఈ సొసైటీ 1978లో రిజిస్ట్రేషన్ అయింది. ఈ సొసైటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే శంకర జయంతి నాడు వేద సభలు జరిపి విద్యార్థులందరికీ కూడా పరీక్షలు నిర్వహించి విద్యార్థుల యొక్క గురువులకి అందరికీ కూడా సన్మానం చేస్తూ, అట్లాగే వేదం గురించి, హిందూ మతంలో ఉన్నటువంటి వేదం యొక్క విశిష్టత గురించి, దాని ప్రాముఖ్యతను గురించి వివరించడము, దాన్ని కాపాడటం అనేది ఈ సొసైటీ యొక్క ముఖ్య ఉద్దేశము. ఈ సొసైటీ ఆధ్వర్యంలో 52వ వార్షిక సమావేశాలన్నీ కూడా మన ఒంగోలు జిల్లా, ఒంగోలు పట్టణంలో లలితాశ్రమంలో 2-3 తేదీల్లో జరుగుతాయి. ఈ 2-3 తేదీల్లో జరిగేటువంటి ఉత్సవాలకి అందరు వేద విద్యార్థుల్ని, అలాగే వేద పండితుల్ని అందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాము సొసైటీ తరఫున. అలాగే 2వ తేదీన ముఖ్యంగా శంకర జయంతికి సంబంధించి శంకరుల వారి పటంతో ఒక ఊరేగింపు, ఇట్లా పప్పు బజార్లో నుంచి అట్లా ఏనుగుల చెట్టు వీధిలో నుంచి మళ్ళీ లలితాశ్రమానికి వచ్చే విధంగా ఒక ఊరేగింపు జరుగుతుంది. ఆ ఊరేగింపులో విశేషంగా అందరూ హిందువులందరూ కూడా, అలాగే పట్టణ ప్రముఖులు అందరూ కూడా హాజరయ్యి ఆ ఊరేగింపులో పాల్గొని శంకరుల వారి యొక్క వారి ఆశీస్సులు అందుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఈ 2-3 తేదీల్లో ఈ ప్రవర్తక సభల్లో విద్యార్థులందరికీ కూడా, పండితులందరూ కూడా పరీక్షలు పెడతారు. అలాగే పరీక్షలు జరిపే వారిలో బ్రహ్మశ్రీ వంగల కృష్ణమూర్తి గారు, అలాగే పిన్నెల్లి చంద్రశేఖర్ అవధాని గారు, వారి ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించబడతాయి. అలాగే వచ్చిన వారికి అందరికీ కూడా సన్మానాలు జరపటము, విద్యార్థులందరికీ కూడా సర్టిఫికేట్లు ఇవ్వటము, అలాగే పండితులందరికీ కూడా ఆ విద్యార్థులకు ఎవరైతే పరీక్షలు నిర్వహించారో ఆ పండితులందరినీ కూడా సన్మానించటము, ఈ కార్యక్రమాలన్నీ కూడా 2-3 తేదీల్లో ఈ లలితాశ్రమంలో చక్కగా జరుగుతాయి. కావున ఒంగోలులో ఉన్నటువంటి అందరూ, ఈ శంకర జయంతి అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విశేషమైనటువంటి జయంతి కనుక అందరూ కూడా దీనిలో పాల్గొని ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. మన లలితాశ్రమంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేశాం. దేనికంటే ఒంగోలు మండల వేద స్మార్త ప్రవర్తక విద్వత్ పరీక్షా పరిషత్ ఇది 1978లో స్థాపించబడింది. ఆ రోజు నుంచి కూడా వేద సభలు 52వ వేద సభ ఇది 52వ వేద సభ. 52వ వేద సభ అంటే ఈ వేద సభలు 52 ఏళ్ళు జరుగుతున్నాయి. ఈ సభలు మామూలుగా ఎక్కడన్నా వాళ్ళ యొక్క వీళ్ళల్లో వాళ్ళ గృహాల్లో ఏర్పాటు చేస్తారు. 3 రోజులు జరిగే సభలు ఇప్పుడు 2 రోజులు చేశాం కారణాల వల్ల. ఆ సభలు అక్కడ నిర్వర్తించి వారి ఆధ్వర్యంలోనే వారందరికీ కూడా వసతులు ఏర్పాటు చేస్తారు. సమితి వారు కూడా దాంట్లో పాల్గొని, పరిషత్ వాళ్ళు కూడా పాల్గొని జయప్రదం చేయడం జరుగుతున్నది ఇన్నాళ్ళ నుంచి కూడా. ఈ సంవత్సరం మనకు మనం వాళ్ళు నిర్వహించడానికి అవకాశం లేనందువల్ల మనమే పరిషత్ తరఫున ఇక్కడ లలితాశ్రమంలో మనం తీసుకొని, లలితాశ్రమంలో అమ్మవారి ఎదుట, ఆ శంకరుడు వారు అమ్మవారి ఎదుటే ఆయన యొక్క శక్తి తీసుకున్నాడు, విద్వత్ పరీక్ష నిర్వహించాడు ఆయన ఆ శారదాదేవి శృంగేరిలో. అదేవిధంగా మనం లలితాశ్రమంలో రేపు 2వ తేదీ 3వ తేదీ ఈ వేద సభలు జరుగుతాయి. ఈ ప్రవర్తక పరిషత్ తరపున 52వ సభ ఇక్కడ జరుగుతున్నది. ఈ సభకు ఎప్పటి నుంచో ఎక్కడెక్కడి నుంచో కూడా వేద పండితులు మనం పిలుస్తున్నాం. వేద పండితులతో పాటు విద్యార్థులు వివిధ పాఠశాల నుంచి వేద పరీక్ష చదువుకునేవాళ్ళు, స్మార్త పరీక్ష చదువుకునేవాళ్ళు, వాళ్ళందరూ ఇద్దరు కూడా వచ్చి ఇక్కడ పరీక్ష పాల్గొంటారు. వారికి 2వ తేదీ పరీక్ష జరుగుతుంది. 3వ తేదీ వాళ్ళందరినీ కూడా మనం వాళ్ళకి సత్కారం చేయటం, వాళ్ళ వేద ఆశ్రయించిన 4 వేదాలు వాళ్ళు పఠనం చేస్తారు. అందరు వినాల్సింది అప్పుడేను. 4 వేద పఠనం జరుగుతుంది ఇక్కడ, అన్ని వేదాలు పఠనం జరుగుతుంది. వేద పఠనం అయిన తర్వాత వాళ్ళ ఆశీర్వచనం మనకు చేస్తారు. వారికి మనం తగిన రీతిగా సన్మానం చేయటం, పిల్లలందరూ కూడా పాల్గొని 30 మంది 40 మంది బ్రహ్మచారులు పాల్గొంటారు. ఎక్కడ కూడా అంతమంది ఒక చోట చేరరు బ్రహ్మచారులు. వారిని మనం దర్శించుకున్న బ్రహ్మచారిని వాళ్ళకి ఏదన్నా వస్త్రదానం చేసినా కూడా ఎంతో ఫలం ఉంటుంది ఆ బ్రహ్మచారులందరికీ కూడా. అందువల్ల ఆ కార్యక్రమం 2-3 తేదీల్లో జరుగుతుంది. మనం 2వ తేదీ ఉదయం మటుకు
ఈ ఉదయం మటుకు శోభాయాత్ర ఆదిశంకర వారి చిత్రపటంతో, అదిగో చిత్రపటం, ఆ చిత్రపటంతో శోభాయాత్ర జరుగుతుంది. అది ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. సింపుల్గా ఇళ్ల దగ్గర చేస్తున్నాం. ఈ సంవత్సరం మనం అన్ని ఈ దేవాలయ సమూహం నుంచి, సెంటర్ నుంచి పప్పు బజార్ వెళ్ళి, పప్పు బజార్ నుంచి గాంధీ రోడ్డు, గాంధీ నుండి తూర్పు పొత్తూరు రోడ్డు బజారు, అక్కడి నుంచి మళ్ళీ తిరిగి ఇక్కడికి లలితాశ్రమం చేరుతుంది. ఈ సభలో పాల్గొన్నప్పుడు ప్రజలు దర్శించుకొని ఆదిశంకర వారి ఆశీస్సులు పొంది, హిందూ భక్తులు ఇంకా ఇతర మన భక్తులు అందరూ కూడా, అభిమానులు వచ్చి ఆయనకి స్వాగతించి దర్శనం చేసుకుంటే మంచిది. వారందరూ కూడా వచ్చి మాకు సహకరిస్తారని మళ్ళా ప్రజలందరూ కూడా, ఒంగోలు పుర ప్రముఖులు ప్రజలు కూడా, పుర ప్రముఖులు కూడా ఆహ్వానించాము ఈ సభకు. అందరూ కూడా సహకరించి మాకు సహకరించాలని, ఊరేగింపులో యాత్రను జయప్రదం చేయాలని మరొక్కసారి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, పత్రికా సమూహానికి కూడా మీరు కూడా దానికి కొంచెం ప్రాపగాండా చేసి అందరికీ కలిసేట్టు ఇక్కడ చేయాలని కోరుకుంటూ మేము మరొక్కసారి విజ్ఞప్తి చేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ సభలు ఎక్కడ వేద పండితులు, ఆయన వంగల కృష్ణమూర్తి అవధాని గారు వంశపారంపర్యం, ఆయన పరీక్షాధికారి, వాళ్ళ ఇల్లంతా కూడా వేదమయమే వాళ్ళ వంశమంతా కూడా. అందుకని వారి ఆధ్వర్యంలో ఇక్కడ పరీక్షాధికారి అయిన ఉప పరీక్షాధికారి పిన్నెల్లి చంద్రశేఖర్ గారు, వారి ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహిస్తాం. ఆ పరీక్షల్లో పాస్ అయిన వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ సర్టిఫికేట్లు కూడా అందరి సమక్షంలో మనం వాళ్ళకి ఇస్తాము. వాళ్ళకి కూడా మనం ఆ రోజు పిల్లకాయలకి, ఉత్తీర్ణులైన వాళ్ళకి తర్వాత ప్రోత్సాహ బహుమతులు కూడా వాళ్ళు విద్వత్తును బట్టి, కొంతమంది జిల్లా జడ్జి కృష్ణయ్య గారు కూడా వస్తున్నారు. ఆ రోజు ఆదినారాయణ గారు, గుళ్ళపల్లి ఆదినారాయణ స్వాతంత్ర సమరయోధుల వారి అబ్బాయి, ఆయన జిల్లా జడ్జిగా రిటైర్డ్ అయిన వారు కూడా వస్తున్నారు. ప్రోత్సాహ బహుమతులు కూడా ఇస్తారు ఇక్కడ చాలామంది కూడా. వాళ్ళు కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ సంవత్సరం కూడా ఇవ్వాల్సిందని అందరూ కూడా ఈ సమావేశం జయప్రదం చేసి, ఆ 2వ తేదీ 3వ తేదీ శంకర జయంతి ఉత్సవాలు ఒంగోలులో బాగా జరుగుతున్నాయి. 52వ సభ, 52 ఏళ్ళు జరపడం అంటే ఈజీ కాదు. అందువల్ల ఇది మన అధ్యక్షుడు వారు సదాశివి గారు, నేలపట్ల సదాశివి గారు, వారి ఆరోగ్యం వాళ్ళకి ఈరోజు ఇప్పుడు రాలేకపోయినారు. వాళ్ళ సోదరులు సత్యం గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఈనాడు జరుగుతున్నది. వారు మేము చేయలేం, పెద్దవాళ్ళు అయినందువల్ల మేము ఇప్పుడు కొత్తగా మన కార్యవర్గం ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు పోతున్నాం. ఉత్తరోత్తర ఈ కార్యక్రమం వచ్చే సంవత్సరం కూడా ఇట్టే కొనసాగుతుంది. ఇది ఎన్నేళ్ళైనా కొనసాగుతుంది. ఇది సాగుతూ దీన్ని ముందుకు తీసుకుపోతామని మరొక్కసారి పత్రికా విలేకరుల సమావేశంలో మీరందరికీ కూడా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ, ఇది జట్టు చేయటట్టు మీరు కూడా మాకు సహకరించాలని మరొకసారి కోరుకుంటున్నాం. శివాయ గురవే నమః. వేదం అంటే సాక్షాత్తు శివస్వరూపమే. అంటే వేదాన్ని రక్షించినట్లయితే ఆ ఈశ్వరుడి దగ్గరగా ఉన్నట్టే మనం. వేదమే శివుడు, శివుడే వేదము. కాబట్టి ఈ వేదాన్ని ఎవరైతే పరిరక్షిస్తూ ఉంటారో, వేదాన్ని ఎవరైతే స్మరిస్తూ ఉంటారో, వాళ్ళక్క 10 తరాలు అటు కానీ ఇటు కానీ మొత్తం కూడా స్వర్గానికి వెళ్తాయని చెప్పి వేదంలో చెప్పి ఉన్నది. కాబట్టి ఇప్పుడు వేద పండితులకు కానీ మనం కానీ ఏదన్నా భోజన రూపంలో పెట్టినట్లయితే వారు తిన్నటువంటి ఆహారము 24 గంటలు కూడా వేదాన్ని స్మరించటం వల్ల వాళ్ళ యొక్క పూర్వీకులందరూ కూడా స్వర్గాన్ని చేరతారని చెప్పి ధర్మశాస్త్రం చెప్తూ ఉన్నది. కాబట్టి అటువంటి వేదాన్ని మీరందరూ రక్షించాలని కోరుకుంటున్నాం. అలాగే రేపు 51వ 52వ వేద సభలు జరగబోతూ ఉన్నవి మన లలితాశ్రమం నందు. కాబట్టి ఒంగోలు పట్టణంలో ఉన్నటువంటి వేద పండితులు, స్మార్త పండితులు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా ముందుకు జరపాలని చెప్పి కోరుకుంటూ, శంకారూపేణ మచ్చిత్తం పంకే కృతమభూజ్యయా శంకరేయస్య సామాయ శంకరాచార్యమాశ్రయే. మనం ఈ రోజున ఈ యొక్క బ్రాహ్మణ జాతి కానీ, ఈ హిందూ సనాతన ధర్మం కానీ ఈరోజు ఇట్లా నిలబడి ఉన్నాం. కారణం అంటే ఆదిశంకర భగవత్పాదులు వారి అనుగ్రహంతో ఈరోజు మనం ఇట్లా నివసిస్తున్నాం. కావున ప్రతి సంవత్సరం ఈ శంకర జయంతి సభల్ని ఈ ఒంగోలులో జరుపుతూ వస్తున్నారు పెద్దలందరూ కూడా. ఈ సంవత్సరం కొత్తగా కార్యవర్గ సమితి ఏర్పడింది. ఈ కమిటీతోటి ఈ సభలు, ఈ శంకరాచార్య యొక్క జయంతి నాడు వేద పరీక్షలు, స్మార్త పరీక్షలు 2 జరుగుతున్నాయి. కావున ఈ ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏ గ్రామంలో చదువుతున్నా, ఏ పట్టణంలో చదువుతున్నా కూడా ఇక్కడికి వచ్చి రేపటి రోజున ఈ యొక్క శంకర జయంతి నాడు పరీక్షలు ఇచ్చి ఎవరు ప్రథమ స్థానాన్ని పొందుతారో వారికి సర్టిఫికేట్లు ఇవ్వడం జరుగుతుంది. అట్లానే వారి యొక్క విద్వత్తును బట్టి వారి సన్మానం జరుగుతుంది. ఈ పెద్దల సమక్షంలో ఈ సంవత్సరం మాత్రం
ఈ శోభాయాత్రను బాగా దిగ్విజయంగా జరపాలని, ఈ సభలని ఇట్లనే దినదినాభివృద్ధి చెందుతూ ఉండాలని ప్రతి ఒక్కరు కూడా ఆకాంక్షిస్తూ ఈ యొక్క కమిటీ సభ్యుల ద్వారా నేను కూడా తెలియపరుస్తున్నాను. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ శంకర జయంతి నాడు ఒంగోలులో ఉన్న పురోహితులు, స్మార్త పురోహితులు, వేద పండితులు వీరందరూ కూడా దీనికి మీ ద్వారా ప్రతి ఒక్కరికి ఆహ్వానం ఇస్తూ వారికి ముఖతః మరలా తెలియపరుస్తున్నాం. అట్లా చరవాణి ద్వారా కూడా తెలియపరుస్తాం వారికి. కావున ప్రతి ఒక్కరు మరిచిపోకుండా ఈ 2వ తారీఖు శంకర జయంతి నాడు, 2వ తారీఖు 3వ తారీఖు నాడు ఒంగోలులో ఉన్న స్మార్త పురోహితులు, వేద పండితులు అందరూ కూడా ఇక్కడే ఉండి ఈ యొక్క శంకర జయంతిని అభివృద్ధి చెందేట్టుగా, దినదినాభివృద్ధిగా బాగా ఉత్సవం జరిగేట్టుగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.